ఫ్రెండ్స్, ఇది రెడ్మీ K19 Pro Max. ఇది రీసెంట్గా చైనాలో లాంచ్ అయింది. ఈ ఫోన్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫోన్లో మీకు 2.1 ఛానల్ సౌండ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అది కూడా బోస్ ట్యూన్ చేసింది. ఇక్కడ బాక్స్ మీద ఉంటుంది చూడొచ్చు, సౌండ్ బై బోస్ అని చెప్పేసి. ఫోన్లో ఇదే మేజర్ హైలైట్ అనమాట. అండ్ ఫోన్ ఇండియాకి పోకో పేరు మీద వస్తే రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు, చెప్పలేం. ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. పోకో ఆల్రెడీ గ్లోబల్గా టీచ్ చేసింది ఇదే ఫోన్ని పోకో F8 అల్ట్రాగా తీసుకురాబోతున్నట్లు. ఇండియాలో మనకి F8 ఒకటి రావచ్చు, పోకో F8 రావచ్చు. F8 అల్ట్రా వస్తే మాత్రం ఈ ఫోన్ ఇండియాకి అయితే వస్తుంది. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వస్తుంది, 80 Elite Gen 5 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఫస్ట్ దీని అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ ఇలా వస్తుంది. బాక్స్ లోపల మనకి మొబైల్ ఫోన్తో పాటు కేసు, కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇస్తున్నారు. సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది, 100 వాట్ ఛార్జర్ వస్తుంది బాక్స్ లో, Type-C కేబుల్. ఇవి మనకి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. కేసు వేస్తే ఫోన్ చూడడానికి ఇలా ఉంటుంది. బ్లాక్ కలర్ కేసు, ఇది డిజైన్ అంతా పోతుంది. నెక్స్ట్ ఇంకా ఫోన్ గురించి మాట్లాడే ముందు, ఫోన్ కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడొచ్చు. ఫోన్ పవర్ బ్యాంక్ లాగా యూస్ చేసి మీరు వేరే ఫోన్స్ కానీ ఏమన్నా ఎలక్ట్రానిక్స్ కానీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. IP68 రేటింగ్ తో ఫోన్ అయితే వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IR బ్లాస్ట్ ఉంది, Wi-Fi 7, Bluetooth 5.4 మీద రన్ అవుతుంది. USB Type 3.2 తో వస్తుంది. NFC ఉంది. అన్ని ఉన్నాయి ఫోన్ లో. ఫ్లాగ్షిప్ ఫోన్ లో ఉండాల్సిన స్పెక్స్ అన్ని ఉన్నాయి. ఇది లేదు అది లేదని చెప్పడానికి అయితే లేదు. ఇది కూడా 50,000 ఆ రేంజ్ లో ఇట్లాంటి స్పీకర్స్ తీసుకొని వస్తున్నారు. స్పీకర్స్ తీసుకొచ్చి ఇది కూడా కొద్దిగా జనాలు అట్రాక్ట్ అవుతున్నారు. చూడగానే కొద్దిగా డిఫరెంట్ గా అనిపిస్తుంది మిగతా ఫోన్స్ తో కంపేర్ చేస్తే. ఇది ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడదాం. ఇది 2.1 ఛానల్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు బోస్ అని కనిపిస్తుంది కదా, ఊఫర్. అండ్ బాటమ్ లో ఒక స్పీకర్ ఉంటుంది, టాప్ లో మీకు ఒక స్పీకర్ అయితే ఉంటుంది. ఇవి సిమెట్రికల్ కోఫైరింగ్ స్పీకర్స్. ఏదైతే ఇక్కడ మీకు సబ్ ఊఫర్ కనిపిస్తుంది, చుట్టూ చిన్న చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి లేజర్ ఎన్క్రేవ్డ్ మైక్రో హోల్స్, చాలా చిన్నగా అయితే ఉంటాయి. అండ్ దీనిలో మీకు హై రేంజ్ ఆడియో బోత్ వైర్డ్ వైర్లెస్ కి సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ కోడాక్స్ కూడా LHDC, LDAC కోడాక్స్ అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. ఒకసారి స్పీకర్ సౌండ్ విందా ఎలా వస్తుందో. దీని ఎగ్జాక్ట్ ఎంత వాట్ ఇవంతా వీళ్ళేం మెన్షన్ చేయలేదు, కానీ ఒకసారి సౌండ్ విని తర్వాత నేను మాట్లాడతాను. కొన్ని సాంగ్స్ ప్లే చేద్దాం, ఎందుకంటే మెయిన్ హైలైట్ ఇదే దీనిలో. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది 80 Elite Gen 5. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. అండ్ కెమెరా సెటప్ కూడా బ్యాక్ సైడ్ బాగానే ఉంది. ఇక్కడ కొన్ని శాంపిల్స్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్, మెయిన్, వైడ్ యాంగిల్ అండ్ టెలిఫోటో లెన్స్. ఫోన్ బిల్డ్ క్వాలిటీ కూడా మొత్తం చాలా బాగుంది. మొత్తం మెటల్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. వెయిట్ కూడా 218 grams ఉంది. ఎందుకంటే ఇవన్నీ పెట్టారు కదా, కొద్దిగా వెయిట్ అయితే పెరుగుతుంది. 218 grams వెయిట్ ఉంది. కానీ బ్యాటరీ కూడా 7000+ mAh ఉంది. ఈ ఫోన్ మనకి ఇండియాకి ఒకవేళ వస్తే పోకోలోనే రావాలి. నాకు తెలిసి రెడ్మీ తీసుకురాదు K19 Pro Max అని చెప్పేసి. పోకో F సిరీస్ లో F8 అల్ట్రాగా తీసుకొస్తే చాలా బాగుంటుంది. చూద్దాం తీసుకొస్తారేమో. మీకు ఎలా అనిపించింది K19 Pro Max? మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కదా, అప్పటికి సెలవు. బాయ్.